తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సో, అక్కడే గాదు మనం ఎన్నో రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. ప్రతి రాష్ట్రంలో గూడా తెల్లవారితే బాలికల మీద అత్యాచారాలు, మహిళల మీద అత్యాచారాలు, వృద్ధ మహిళల మీద అత్యాచారాలు, నెలలు గూడా నిండని చిన్నారుల మీద అత్యాచారాలు. సో, ఈ ఘటనలు ప్రతి రోజు గూడా తెల్లవారి న్యూస్ పేపర్ తెరిచినా, ఛానెల్స్ తెరిచినా గూడా మనం ఏదో ఒక్కటైనా చూస్తాం లీస్ట్‌లో లీస్ట్. సో, ఆ ఒక్కటి గూడా ఎందుకు జరుగుతోంది? ఎక్కడ లోపం జరుగుతుంది? అనే దాని మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా దృష్టిని సారించాలి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగానే దృష్టిని సారించాలి. అయితే ఇందులో మనం గూడా భాగస్వామ్యులమైతే ఇంకా మంచిదని అనిపిస్తోంది. ఎవరికైనా గూడా ఇలాంటి అత్యాచారాలు, ఘటనలు, కిడ్నాప్స్ ఎక్కడో మారుమూల ప్రాంతాలకి, నిర్మానుష్య ప్రదేశాలకి వాళ్ళని తీసుకొనెళ్ళిపోయి చెరిచి చంపేసి ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి ప్రతి ఉన్న సొసైటీలో గూడా చాలా మంది మేధావులున్నారు. ఎందుకంటే ఏదైనా ఇలాంటి వీడియో పెట్టేటప్పుడు చాలా కామెంట్స్ పెడుతూ ఉంటారు. కొన్ని నాలెడ్జ్ ఉండగా లేదా బాగా నాలెడ్జ్ ఉండగా ఇట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ మీ ఐడియాలజీని కూడా దయచేసి కామెంట్ రూపంలో మీరు కామెంట్ ఒకటే పెట్టడం కాదు. ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన మెయిల్ ఐడీస్ ఉంటూ ఉంటాయి. వాటికి మీరు ట్యాగ్ చేయండి. మీ ఐడియాని మీరేం చేయాలనుకుంటూ ఉన్నారు? ఎలా దీన్ని ఖండిస్తే బావుంటుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనల్ని మనం పునరావృతం కాకుండా చూడొచ్చు? ఉన్న సీసీ కెమెరాస్ సరిపోవు. లేదా వీధి లైట్లు సరిపోవు. అసలు ఎలా ఎత్తుకొని పోతూ ఉన్నారు? ఒకవేళ అలా ఎత్తుకొని ఎళ్తే ఎట్లాంటి టైముల్లో ఎత్తుకొని ఎళ్తున్నారు? ఎప్పుడు ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి? అని వీటన్నింటి మీద ఒక అనాలిసిస్ జేసి, దాని మీద ఏం జేస్తే బావుంటుంది అనే మీ ఐడియాలజీని కూడా దయచేసి గవర్నమెంట్‌కి షేర్ జేయండి. చాలా మంది ఇష్టం వచ్చినట్లు ఏది పెడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. ఎంత దారుణంగా కామెంట్స్ పెడతారంటే అసలు మరీ వరస్ట్‌గా ఉంటాయి. అలా కాకుండా మీరు ఆ కామెంట్ కన్నా మంచి ఐడియాతోని గవర్నమెంట్‌కి గూడా మీ ఐడియాని షేర్ చేయండి. తప్పకుండా ఐడియా షేర్ అయితే ప్రభుత్వానికి గూడా కొంత హెల్ప్ చేసినట్లవుతుంది. ఇలాంటివి జరగకుండా కాపాడొచ్చు. సో, మీరే కాదు మేము గూడా దీనిలో భాగస్వామ్యులం అవుతాం. మాకు గూడా ఉన్న ఐడియాస్‌ని మేము షేర్ చేస్తాం. కామెంట్ చేసే ముందు మనం ఏం చేస్తున్నామో అసలు ఏ అంశానికి సంబంధించి చిన్న చిన్న పిల్లల్ని చిదిమేస్తూ చంపేస్తూ ఉన్నారు. ఎంత బాధ అనిపిస్తది అసలు నిజంగానే అన్నం గూడా తినాలనిపించదు ఇలాంటివి వినేటప్పుడు. మరి అంత దారుణంగా కామెంట్స్ ఎలా పెడతారో అర్థం కాదసలు. పిల్లలేమో తల్లిదండ్రులు పట్టించుకోలేదని ఒకరంటారు. అసలు స్కూల్‌కెళ్ళే పిల్లల్ని పక్క నుంచి ఎత్తుకుపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఈ చిన్నారి గూడా 10 ఏళ్ల చిన్నారి. 10 ఏళ్ల పాప స్కూల్ నుంచొచ్చి ఏదో తినడానికి కొనుక్కుందామని కిరాణా షాపుకి పోయింది. ఆ పాపని అక్కడి నుంచి ఇద్దరు కూలీలు బండి మీద ఎత్తుకొని ఎళ్ళిపోయి 33 సంవత్సరాలు అంటే 30 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు 10 ఏళ్ల చిన్నారిని తీసుకొని ఎత్తుకొని ఎళ్ళిపోతే ఎలా విదిలించుకుంటుంది? అసలు ఏ రకంగా పబ్లిక్ ప్లేస్‌లో వాళ్ళు కిడ్నాప్ చేయగలిగారు? సో, ఇది గూడా మనం ఆలోచించాలి. అసలు ఎట్లా చేయగలుగుతున్నారు ఇంత క్రైమ్స్, ఇంత దారుణమైన మనుషులు మన మధ్యనే తిరుగుతూ ఉన్నారనంటే మనం గూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కనిపెట్టుకోవాలి. సో, దానికేమైనా ఐడియాస్ జెప్పండి. అది చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ జేస్తూ ఉంటారు. సో, ఆ రకంగా ఈ పాపను ఎత్తుకొని బోయి కొబ్బరి తోటలోని ఆ పాప మీద లైంగికంగా అత్యంత దారుణంగా దాడి జేసి, పాపని చంపేసేసి అక్కడ పడేసి చెరువు దగ్గర వెళ్ళిపోయారు ఇద్దరు గూడా. సో, ఇలాంటి ఘటన. వెంటనే తల్లిదండ్రులు ఇంకా పాప కనిపించడం లేదేంటి? ఇంకా రాలేదేంటి ఇంటికి? చాక్లెట్‌లు కొనుక్కుందాం అని ఎళ్ళింది అని జెప్పేసి వెతికి అందరిని అడిగి, అడిగి అలసిపోయి ఇంక చేసేది లేక పాప దొరక్క పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ జేశారు. సో, అప్పుడు ఇది ప్రభుత్వం దృష్టికెళ్ళింది. గతంలోని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొత్తగా ఎవరైతే విజయ్ ఉన్నారో, సో, ఈయన ఆడవాళ్ళ రక్షణ కోసం, మహిళల భద్రత కోసము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. చట్టాల్ని అమలు చేస్తాము. చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది దీని మీద. ఇలాంటివి జరగకుండా పునరావృతం చేస్తాము అని చెప్పి ఒక ప్రామిస్‌ని ఇచ్చారు. సో, ఈ ప్రామిస్‌ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి, నిలబెట్టుకోవాలి అని చెప్పి అందరూ కోరుతూ ఉన్నారు. అయితే దీన్ని ప్రతిపక్షం స్టాలిన్ ప్రభుత్వం, డీఎంకే ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాలేదు. ప్రభుత్వం మీద పూర్తిగా బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తోంది. ఈ బురద జల్లే ప్రయత్నం చేసే కన్నా మీరుండేటప్పుడు క్రైమ్ రేట్ ఎంతుంది? ఈ 10 రోజుల్లోనే ఎంత పెరిగిపోయింది? ఒకవేళ పెరిగిపోతే ఏం చేస్తే దీన్ని అరికట్టొచ్చని మీరు కూడా సలహాలు ఇవ్వండి స్టాలిన్ గారు తప్పకుండా. ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు అట్లా గాకుండా దీన్ని గూడా ఒక రాజకీయంగా మార్చి చిన్న చిన్న పిల్లల్ని అత్యాచారాలు చేస్తున్న విషయాన్ని గూడా మీరు రాజకీయంగా మార్చి ప్రభుత్వం మీద బురద జల్లాలనుకోవడం చాలా తప్పు. అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు. మీ మీద టీవీకే కావచ్చు, టీవీకే మీద డీఎంకే కావచ్చు, లేదా ఏఐడీఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఏదైనా అధికార పార్టీ మీద బురద జల్లే కన్నా, లేదా మీ మీద మీరు బురదలు జల్లుకునే కన్నా అక్కడ ఏం చేస్తే, ఏ రకంగా ఫోకస్ చేస్తే ఆ క్రైమ్‌ని మనం అరికట్టగలుగుతాము. ఒక సమస్య మీద ఏ రకంగా ఫోకస్ చేస్తే ఆ సమస్య సాల్వ్ అవుతుంది. ప్రజలకు ఏ రకంగా మీరు ఇంకా దగ్గర అవ్వగలుగుతారు. ప్రజల సమస్యలు మీరు పరిష్కరించగలుగుతారు. సో, దీని మీద దృష్టి పెడితే చాలా బావుంటుంది అని చాలా మంది సలహా ఇస్తున్నారు. దయచేసి తీసుకుంటారేమో అని అనుకుంటూ ఉన్నాం.
మొత్తానికి ఈ పాపకు సంబంధించి ఈ కేసులోనే వెంటనే గవర్నమెంట్ అయితే రియాక్ట్ అయింది. చిన్నారికి సంబంధించిన కుటుంబానికి బాధితులంతా కూడా అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. తమకి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారు. ఈ విషయంలో స్టాలిన్ గవర్నమెంట్ చాలా సీరియస్ గానే ఉంది. ఖచ్చితంగా మహిళా కమిషన్ కూడా కదిలింది. మహిళా కమిషన్ కూడా దానికి సంబంధించిన పోక్సో కేసుని నమోదు చేసింది. అలాగే ఆ కార్తీక్ అలాగే ఇంకొక వ్యక్తిని కూడా అతనికి సహకరించిన వ్యక్తిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిద్దరిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఈ విచారిస్తున్న నేపథ్యంలోనే ఈ కార్తీక్ ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ ఉన్నారో ఈయన తప్పించుకునే ప్రయత్నం చేశాడు పోలీసుల దగ్గర నుంచి. ఈయనకి సహకరించిన మోహన్ రాజ్ అనే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఈయన మెయిన్ పర్సన్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ గోడ దూకి వెళ్ళిపోతుంటే ఆయనకి కాలు చెయ్య విరిగిపోయింది. అతన్ని ఇప్పుడు హాస్పిటల్లో చేర్చారు. ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అలాగే మిగిలిన మోహన్ రాజ్ అనే వ్యక్తిని అయితే మాత్రము జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించడం జరిగింది. అలాగే ఈ నెల 27న కోయంబత్తూర్ సెంట్రల్ జైలుకి అయితే అతన్ని తరలిస్తారు. అలాగే కార్తీక్ ని జూన్ 5 వరకు రిమాండ్ విధించారు. ఎందుకంటే ఈయనకి ఆరోగ్యం ఇప్పుడు బాలేదు కాబట్టి. సో మొత్తానికైతే ఘటనా స్థలాన్ని డీజీపీ అలాగే మహిళా కమిషన్ మొత్తము అలాగే ముఖ్యమంత్రికి సంబంధించిన టీం మొత్తం కూడా సందర్శించారు. దాని మీద మళ్ళా కేసు అసలు ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అలాగే ఇద్దరికి కూడా కఠినతరమైన శిక్షలు పడాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఆదేశించడం జరిగింది. అలాగే మహిళా కమిషన్ కూడా భద్రత మీద మరింత గట్టిగా ఫోకస్ చేసినట్లు ఇక్కడ కనిపిస్తోంది. ఇంకా గట్టిగా ఫోకస్ చేయాలి. ముందు ముందుకి ఇలాంటివి జరగకుండా మా జాగ్రత్తలో మేము ఉంటాం, చర్యలు తీసుకుంటాం తప్పకుండాను. అందరూ అభద్రతా భావం ఫీల్ అవ్వకుండా భద్రతగా ఉండండి, సేఫ్ హ్యాండ్స్ లోనే మీరున్నారు. సో మేము ఇంకా దీన్ని ఇలాంటివి జరగకుండా చట్టాలని కఠినతరం చేస్తాము. వెంటనే ఫాస్ట్ ట్రాక్ లోన ఈ తీర్పులు అనేవి వచ్చేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి విజయ్ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. సో దీనిలో పూర్తిగాను మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటి అనంటే, మీరందరూ చూస్తూ ఉంటారు ఈ ఘటనలు. రోజు మీరు చూస్తారు, నేను చూస్తాను. ప్రతి చోట కూడా ఈ ఘటనలలో వేరే వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయని మనం అనుకుంటాం కదా. అదే మన ఇంటికి ఏ రోజైనా వస్తే సమస్య మనకు తెలుస్తుంది. కోర్స్ అలాంటిది జరగకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలా జరగకూడదు అని అనుకుంటే మన ఐడియాస్ ని దయచేసి గవర్నమెంట్ కి షేర్ చేస్తే చాలా మంచిది. ప్రభుత్వం మరింత సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది, మరింత పటిష్టంగా చేస్తుంది. వీధి వీధికి కూడా సీసీ కెమెరాస్ ని పెంచాలి. ఇప్పుడు ఈఎంఐ విషయంలో కూడా నిందితులు వెంటనే దొరకడానికి గల కారణము సీసీ కెమెరాస్ ఉండడం. 235 సీసీ కెమెరాలని పరిశీలించి వీళ్ళిద్దరూ నిందితులు వీళ్ళు తీసుకెళ్లిపోవడము, ఎక్కడికి తీసుకెళ్లారు అనేది క్లియర్ గా దానిలోని వాళ్ళు తీసుకోవడానికి కుదిరింది. సో ఈ రకంగాను ఏం చేస్తే అసలు మనం మొత్తం సర్వైలెన్స్ అనే దాన్ని ఎలా చేస్తే నిందితుల్ని మనం ఎక్కడైనా క్రైమ్ అనేది జరగకుండా మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం ప్రజల్ని. ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఆ ఒక్క రాష్ట్రంలోనే కాదు, మిగిలిన తెలంగాణ కానియండి, ఏపీ కానియండి, పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల రోడ్ల మీద వెళ్తూ ఉంటే అసలు వీధి లైట్లు కూడా ఉండని పరిస్థితులు ఉన్నాయి. సిటీ మధ్యలోనే ఉంటుంది కానీ వీధి లైట్లు ఉండవు అక్కడ. అలాంటి చోట కూడా జరుగుతున్నాయి నిర్మానుష్య ప్రదేశాలు. అలాగే వీధి లైట్లు లేని చోట వీధి లైట్లు పెట్టడము. సో ఇలాంటివన్నీ ప్రజలకు చాలా అవసరమైన అంశాలు. వీటి మీద దృష్టి పెట్టాలని కోరుకుందాం. సో ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. అలాగే మీ ఐడియాని కూడా షేర్ చేయండి.